బసవరాజ్, పవన్, కల్పన, కార్తీక్, మనోజ్ అండ్ శిరీష, లక్ష్మి, ఉపేంద్ర. ఎస్ పాల్, వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్? చెప్పాలి. Sir, visits We discussed about availability zones, sir. Regions, AWS, sir. how to create AWS server how to create a Linux server in AWS structure. So that we discussed in the last session. ఓకే ఓకే. హౌ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి చేశారా ఎవరన్నా? ఎస్ ఫ్రెండ్స్, హౌ టు క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎంతమందికి ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉన్నాయి చెప్తారా? Yes, sir. I have ఉపేంద్ర. an AWS account, sir. ఎస్ ఓకే. ఉపేంద్ర అండ్ అరుణ. ఎస్, మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా? లేదు సార్. ఎస్ ఓకే. కల్పన, మీకుందా ఏడబ్ల్యూఎస్ అకౌంట్? కల్పన. తర్వాత బసవరాజ్. ఎస్ బసవరాజ్, డూ యూ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ బసవరాజ్? ఎస్ No, బసవరాజ్. sir. ఓకే No, గుడ్. sir. తర్వాత కార్తీక్ ఉందా ఏడబ్ల్యూఎస్ అకౌంట్? పవన్ కుమార్, Yes, sir. మనోజ్. I have. ఎస్ ఓకే. పాల్, డూ యూ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఉంటుంది మీకు, ఉందా పాల్? ఎస్ పాల్, సార్ చెప్పండి. ఏంటి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా లేదా? ఉంది సార్, మీ వాయిస్ రావట్లేదు నాకు, ఇప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను. ఏంటది రెండు డివైజ్లో కనెక్ట్ అయ్యావు? ల్యాప్టాప్, మొబైలా? ల్యాప్టాప్ ఒకటే సార్, ల్యాప్టాప్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చాను ఎందుకంటే అది వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే గుడ్. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా? ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే. తర్వాత శిరీష, లక్ష్మి, డూ యూ హ్యావ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? శిరీష, లక్ష్మి ఉందా ఏడబ్ల్యూఎస్ అకౌంట్? ఎస్, ప్లీజ్ రెస్పాండ్. శిరీష, లక్ష్మి, ఎస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందా? ఓకే. సో జనరల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి ఫ్రెండ్స్? జనరల్గా చెప్పాను ఆల్రెడీ, ఆ రోజు ఏమని చెప్పాను? మీ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఓకే. తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత ఏం ఉండాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ చెప్పాలి, ఫోన్ నెంబర్, Debit. తర్వాత డెబిట్ కార్డ్. అంటే ఈ డెబిట్ కార్డ్ అనేది దేనికోసం మనం యాక్చువల్గా అంటే ఏడబ్ల్యూఎస్లో వాడు ఏమంటున్నాడంటే, మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలంటే మీ ఆధార్ కార్డ్ అవసరంలా, ఎస్ మీ పాన్ కార్డ్ అవసరంలా, ఏది అవసరంలా మీరు డెబిట్ కార్డ్ ఇవ్వాలంటున్నాడు. అంటే ఎందుకు ఇలాగా అడుగుతున్నాడు అంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఎఫ్బి అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ చాలా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చాలా ఉంటాయి, జీమెయిల్ అకౌంట్స్ చాలా ఉంటాయి. ఓకే, అదన్నీ కూడా ఏదో సర్వీసులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, అంత అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కాస్ట్లీ సర్వీస్. రియల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ అనేది కాస్ట్లీ సర్వీస్. కాస్ట్లీ సర్వీస్ అంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్న దగ్గరగా చెప్పాలంటే ఒక 50 సర్వీసెస్లు పైగా మనం ఫ్రీగా అందిస్తున్నాడు. 50 సర్వీసులు పైగా మనకు ఫ్రీగా వస్తాయి. కాబట్టి అలాంటి ఫ్రీ సర్వీసులు మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం ఉండాలా? ఎస్, కన్ఫామ్గా ఐడెంటిటీ ఉండాలా. ఎస్, జెన్యున్ పర్సన్ అయి ఉండాలా. అంతేగాని నాన్ సెన్స్ పనులు చేసుకుంటూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకొని ఒక 3 సర్వర్లు క్రియేషన్ చేస్తాం, ఇంకో 3 సర్వర్లు క్రియేషన్ చేస్తాం, ఇంకో 3 సర్వర్, అలా 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 ఏడబ్ల్యూఎస్ బ్లాక్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇక అంతే, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు, 30 GB స్టోరేజ్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక ఏడబ్ల్యూఎస్కి 3 సర్వర్లు తయారు చేసుకోవచ్చు, 30 GB స్టోరేజ్ తీసుకోవచ్చు, ఇలా. సో ఈ విధంగా ఏంటి, దగ్గర చెప్పాలంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎవరైనా సరే అకౌంట్స్ తీసుకుంటారు. అందుకోసం వాడు టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్, టు అవాయిడ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ, వాడు ఏం చేశాడు, దే ఆస్కింగ్ యూ డెబిట్ కార్డ్ డైరెక్ట్లీ. ఏ బాస్, ప్లీజ్ ఎంటర్ యువర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ సో దట్ వీ ప్రొవైడ్ యూ అకౌంట్, అదర్వైజ్ వీ డోంట్ ప్రొవైడ్ యూ అకౌంట్ అంటున్నాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అందుకోసం మనం డెబిట్ కార్డ్ని ఖచ్చితంగా చేయాలి. సరే, డెబిట్ కార్డ్ని మనం అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన కార్డులో నుంచి అమౌంట్ ఏమన్నా డిడక్ట్ అయిద్దా? మేము తెలియక అడుగుతున్నాం సార్, అంటే అమౌంట్ ఏదన్నా కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయా? నో నో. ఎందుకు సార్ అట్లా? ఎందుకు కట్ అవ్వదు? ఇది ఈఎంఐ కాదు కదా కట్ అవ్వడానికి, ఈఎంఐ కాదు ఇది. ఇప్పుడు మనం ఆల్రెడీ బజాజ్ అనే సంస్థలో ఒక ఫోన్ కొంటే
వాడు 2 పేపర్లు ఇస్తాడు ఇక్కడ. ఆ పేపర్లో ఏముందో చదవం, సంతకాలు పెడతాం. అంటే దాని అర్థం ఏంది తెలుసా బాబు, నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవ్వడానికి నేను ఎస్ అనుమతి తెలియజేస్తున్నాను. దట్ మీన్స్ వాడు యాక్సెప్టెన్స్ అనమాట, యాక్సెప్టెన్స్ లెటర్ అది. ఆ ఫామ్స్ 10 ఫామ్స్ ఉంటాయి. ఆ 10 ఫామ్స్ చేత మీ చేత సంతకాలు పెట్టిస్తారు. ఈ 10 ఫామ్స్ తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేస్తారు. ఏ బ్యాంకు, ఇదిగో మీ కస్టమర్ మాకు ఇచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడి అకౌంట్లో డబ్బులు మొత్తం మేము తీసుకుంటాం అంతే. అది ఈఎంఐ రూపంలో అవ్వచ్చు, ఈఎంఐ పెనాల్టీ రూపంలో అవ్వచ్చు, ఏదైనా రూపంలో అవ్వచ్చు, మేమైతే తీసేసుకుంటాం అట్లా అనమాట. అంటే యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తేనే బ్యాంక్ కూడా కటింగ్ అయింది ఏటీఎం, అది సారీ మీ అకౌంట్ నుంచి. అంతేగాని యాక్సెప్టెన్స్ లెటర్ ఇవ్వకుండా కట్ అవ్వదు. అలాగే నేనేమంటున్నానంటే వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ యాక్సెప్టెన్స్ లెటర్ టు ద ఏడబ్ల్యూఎస్ పీపుల్, నో, జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ అవర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. ఆ తర్వాత మనం అది ఇచ్చిన తర్వాత వెంటనే మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ అయ్యింది. వెదర్ యు ఆర్ ఏ జెన్యున్ పర్సన్ ఆర్ ఫేక్, ఎస్, దీన్ని తెలుసుకోవడానికి వాళ్ళు డెబిట్ కార్డు తీసుకుంటున్నారు అంతే. అంతేగాని ఏడబ్ల్యూఎస్ అకౌంట్ డైరెక్ట్గా క్రియేషన్ చేసిన తర్వాత మన అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతాయి అనేది వాస్తవం కాదు రియాలిటీలో. ఓకే, గుడ్. సరే, ఇదే ఎలాగుంటే మరి వేరే అకౌంట్ తయారు చేయాలంటే కొంతమంది కరెంట్ అకౌంట్ అడుగుతున్నారు. కరెంట్ అకౌంట్ అంటే చాలా కష్టం. యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్లో మనకి సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ అకౌంట్స్, యాక్చువల్గా అన్లిమిటెడ్ అకౌంట్స్, ఎస్, లిమిటెడ్ అకౌంట్స్, ఇట్లా 2 అకౌంట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ అకౌంట్స్ అనేది ఎవరికి ఇస్తారు? బిజినెస్ ఓనర్కి ఇస్తాడు. ఎస్. లిమిటెడ్ అకౌంట్స్ అంటే ఎవరికి ఇస్తారు? స్టూడెంట్స్కి ఇస్తారు. స్టూడెంట్స్ ఎవరు? మనం. ఎందుకోసం? ప్రాక్టీస్ చేసుకోవడం కోసం, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం కోసం. సో అన్లిమిటెడ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ లిమిటెడ్ అకౌంట్. అన్లిమిటెడ్ అకౌంట్నే బిజినెస్ ఓనర్లకు ఇస్తాడు, లిమిటెడ్ అకౌంట్నే స్టూడెంట్కి ఇస్తాడు. అన్లిమిటెడ్ ఇన్ ద సెన్స్ వాట్ ఇట్ నెవర్ ఎక్స్పైర్, బట్ స్టూడెంట్ ఇచ్చే అకౌంట్ 1 yearకి ఎక్స్పైర్ అయిపోద్ది. ఎస్ 1 yearకి ఎక్స్పైర్ అయిపోద్ది. కాబట్టి నువ్వు 1 year వరకు వాడుకోవచ్చు, అది ఏ సర్వీస్ అయినా. సో దిస్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ అనేది ఫ్లెక్సిబుల్ క్లౌడ్, అందువల్ల 1 year పాటు నీకు ఫ్రీగా ఇస్తాడు. బట్ ఇతర క్లౌడ్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ కాదు. అది వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్తో కూడుకున్న విషయాలు, ఆ కోర్స్ నేర్చుకోవాలంటే కూడా. అదేవిధంగా మీకు ఇంకో సంగతి చెప్తాను. సో ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ అనే కోర్స్ ఉంది బాస్, మీరు జావా, పైథాన్, .NET చూసింటారు. ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్, ఈ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ అనేది కోర్స్ నేర్చుకోవాలంటే మంత్లీ 3,500 మనం పే చేయాలా. ఎస్, 3,500 పే చేస్తే కానీ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్ అనే కోర్సుని చేసుకోలేము. 3,500 పే చేయకపోతే ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకోలేము. జమానాలో ఓల్డెన్ డేస్, బ్యాక్ ఎండ్ డేస్లో అలా చేసేవాళ్ళు అందరూ. అయితే ఈ ఖర్చు ఇన్స్టిట్యూట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, మీకు ఎస్ యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. 3,000-5,000 రూపీస్ మీరు వాళ్ళకి పే చేయాలి. అదర్వైజ్ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ కోర్స్ అనేది నేర్చుకోలేరు. అట్లా అనమాట. అంటే అట్లాగే ఇక్కడ కూడా ఈ క్లౌడ్లో మనకి ఎటువంటి అమౌంట్ ఛార్జ్ చేయకుండా డైరెక్ట్గా వాడు మనకు ఫ్రీగా ఇస్తాడు, 1 year పాటు ఫ్రీ. కాబట్టి ఆ ఫ్రీ ఇచ్చేందుకోసమే డెబిట్ కార్డు తీసుకుంటున్నాడు అంతే. ఎస్ చెప్తాను నేను, ఫ్రీ అనే సర్వీసు మనకి ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాగా ఫ్రీగా వస్తుంది, ఎస్ పెయిడ్ ఎలా అవుతుంది, కొన్ని సందర్భాల్లో మనకి బిల్ అమౌంట్ ఏదైనా వస్తుందా, అవన్నీ విషయాలు నేను చక్కగా నేను మాట్లాడతాను, అది వేరే విషయం. సో అంటే జనరల్గా చెప్పాలంటే ఇదంతా ఒక స్టోరీ అనుకోండి. అకౌంట్ తయారీలో ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ 1 minute, దిస్ ఈజ్ వాట్, ఇలా మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంది? ఏడబ్ల్యూఎస్, అదేనా ఏడబ్ల్యూఎస్, ప్రెస్ ఎంటర్ బటన్, ఏడబ్ల్యూఎస్ అని కొడితే ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్ ఇది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, దాన్ని క్లిక్ చేయాలి మనం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే ఇక్కడ మనకి చూసారా, ఇదిగోండి. సో ఇది సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ అంటే మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని టైప్ చేయండి. ఇది నా ఈమెయిల్ అడ్రస్. ఓకే, అకౌంట్ నేమ్ వచ్చేసి ఇది ఇస్తాను, ఏమని, వాన్స్లో టెక్నాలజీస్. ఎస్ ఇది ఇచ్చా. అప్పుడు వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని ఇస్తా. అప్పుడు వెంటనే venslowtechnologies@gmail.comకి వెరిఫికేషన్ ఈమెయిల్ వెళ్తుంది అనమాట, సింపుల్గా. అప్పుడు మనం ఆ ఈమెయిల్ ఓపెన్ చేస్తే దాంట్లో కోడ్ ఉంటుంది, డిజిట్స్. ఆ డిజిట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలా, 6 digits కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే ఎస్ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయిపోద్ది ఈమెయిల్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో పాస్వర్డ్ సెట్ చేయాలి. పాస్వర్డ్ ఏం సార్ మీరు తయారు చేసి మాకు ఇవ్వచ్చు కదా అంటే, ఇవ్వడానికి నీ ఒక అకౌంట్నే తయారు చేయగలం, అన్ని అకౌంట్లు తయారు చేయలేం. సో ఇఫ్ ఐ సబ్మిట్ లైక్ దిస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని వస్తుంది అనమాట, మెసేజ్ వచ్చింది నాకు. ఓకే గుడ్, బాగుంది. అయితే సింపుల్గా నేను చెప్పాలంటే ఏంటంటే
మీరు ఎప్పుడైనా సరే అకౌంట్ తీసుకోవాలంటే ఇవి చేసుకోవాలి. ఓకే. అయితే సార్ మాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వర్క్ అవుతుందా? ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఇంటర్నెట్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నామంటే ఇంటర్నెట్ ఉండాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేయాలన్నా, ఏడబ్ల్యూఎస్ తోటి మనం పని చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాలి. కాబట్టి ఇంటర్నెట్ మ్యాండేటరీ. దానికోసం మీరేంది, మీ ఫోన్ నుంచి అతి తెలివితేటలు ప్రయోగించి ఇంటర్నెట్ వాడితే కోర్స్ అర్థం కాదు, నా మాటలు కూడా అర్థం కావు, గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అనే సౌకర్యం తీసుకోవాలా. ఎందుకంటే మనం జాబ్ అప్లై చేయాలన్నా, ఎస్ మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా అది మొత్తం కూడా ఆన్లైనే. కాబట్టి ఇంటర్నెట్ అనేది కనెక్షన్ అవసరం. అంతేగాని తెలివితేటలు ఉపయోగించి ఏంటి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోకుండా ఈ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఫోన్లో మళ్ళీ రింగ్ అయితే ఇది కట్ అయింది, మళ్ళీ కట్ అయితే క్లాస్ కట్ అయింది. ఏదో ఒకటి ఏం కేకే సార్ డైరెక్ట్ రికార్డింగ్ ఇస్తాను ఇస్తాను, కానీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏది రికార్డింగ్ ఏంటి, నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా చాలా మందికి. మరి ఎందుకు సార్ మీరు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నాడు? అదొక తృప్తి అన్నట్టు. రికార్డింగ్ ఇవ్వకపోతే రికార్డింగ్ సార్ అనే మెసేజ్లు పెడతారు, నీటం తప్పితే రికార్డింగ్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. కొన్ని లక్షల వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, కొన్ని లక్షల కంటెంట్ గూగుల్లో ఉన్నాయి. మరి ఎవరికి ఇంగ్లీష్ రావట్లేదు, ఎవరికి టెక్నాలజీ రావట్లేదు. వై? బికాస్ అర్థం కాదు అది. ట్రైనర్ సమక్షంలో నువ్వు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి, అంతే. డాక్టర్ సమక్షంలో పేషెంట్కి ట్రీట్మెంట్ జరగాలి. డాక్టర్ ఎక్కడో ఉంటాడు, డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడండి ట్రీట్మెంట్ చేస్తా అంటే కుదరదు. అట్లా ఉంటుంది ఇది కూడా అంతే. కాబట్టి ట్రైనర్ అనే వ్యక్తి కంటిన్యూగా క్లాసెస్ చెప్తూ ఉంటాడు, దాంట్లో మీరు లైవ్లోకి రావాలి, అంతే. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అలా తయారు చేస్తాం, సరే. తర్వాత ఏం చేయాలా? ఏం లేదు, సింపుల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసిన తర్వాత దిస్ ఇస్ ఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే, మీరు ఏం చేస్తారు, మీ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా ఇలా 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 ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అవుతారు. ఇది యాక్చువల్గా ఎస్, దిస్ ఇస్ అన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, దిస్ ఇస్ అన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, లాగిన్ అయిన తరువాత ఒక సర్వర్ తయారు చేస్తారు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్లోనే. ఎస్, ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ తయారు చేస్తారు. సర్వర్ తయారు చేసిన తరువాత ఫస్ట్ స్టెప్, రెండో స్టెప్ ఏంటంటే ఆ సర్వర్లోకి లాగిన్ అవుతారు. ఓకేనా? అంటే అర్థం ఏంటి సార్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ విత్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ తయారు చేయి. ఓకే, అకౌంట్లోకి లాగిన్ అవ్వు. ఓకే, లాగిన్ అయిన తర్వాత సర్వర్ తయారు చేయి. ఓకే, సర్వర్ తయారు చేసిన తర్వాత సర్వర్లోకి యాక్సెస్ తీసుకో. అంటే దట్ మీన్స్ ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వు, అంతే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్, ఎస్ సర్వర్ క్రియేషన్, సర్వర్ లాగిన్, ఇవి మొత్తం కాన్సెప్ట్లు. అయితే దీనికోసం మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఫాస్ట్గా తయారు చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే వీసా డెబిట్ కార్డు అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్న ఏ కార్డు అయినా అవుతుంది ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి. అదర్వైజ్ అవ్వవు. రూపే కార్డులు అవుతాయా సార్? అవ్వవు. మాస్టర్ కార్డు అవుతాయి సార్? అవ్వవు. మరి ఏం కార్డులు అవుతాయి? వీసా. అసలు వీసా అంటే ఏంటి సార్? నేను ఒక 10 days తర్వాత వీటి మీద ఒక క్లాసులు చెప్తా. రూపే అంటే ఏంది, వీసా అంటే ఏంది, మాస్టర్ అంటే ఏంది, ఇవన్నిటి మీద ఒక క్లాస్ ఉంది, 2 days క్లాస్. ఆ తర్వాత రెస్ట్ ఏపీఐ గురించి కూడా చెప్తా. రెస్ట్ ఏపీఐ, వీటన్నిటి గురించి చాలా చక్కగా మాట్లాడతా. రెస్ట్ ఏపీఐ, వాట్ ఈజ్ రెస్ట్ ఏపీఐ, వాట్ ఈజ్ వీసా, వాట్ ఈజ్ రూపే, ఇవన్నీ కూడా చాలా చక్కగా క్లాసులు ఉంటాయి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వస్తుంది. ఓకే, సరే సరే, చూద్దాం సార్. ఇది కాదు, సింపుల్గా ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇస్ మై వాయిస్ ఈస్ క్లియర్ ఆర్ ఎనీ డిఫికల్టీ, Yes, sir. Yes, sir. ఎనీ నాయిస్ ఫ్రమ్ మై సైడ్? No, sir. Clear? ఎస్ Yes, sir. ఎస్ ఎస్, ఓకే ఓకే, గుడ్. పిక్చర్ వచ్చిందా మీకు? క్లారిటీ వచ్చిందా మనం ఏం చేయబోతున్నాము? సో అది చేసిన తర్వాత ఆ సర్వర్లోకి లాగిన్ తీసుకొని, ఎస్ ఈ సర్వర్ ఏంటంటే లైనెక్స్ సర్వర్. ఆ లైనెక్స్ సర్వర్లో లాగిన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లైనెక్స్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఈ ఫౌండేషన్ అంతా లైనెక్స్ సర్వర్ల కోసమే ఇదంతా కూడా. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంది, లైనెక్స్ అంటే ఏంది, వీటన్నిటి కోసం ఈ ఫౌండేషన్ క్లాసెస్. ఈ క్లాసెసే లేకపోతే నువ్వు కోర్స్ నేర్చుకున్న వేస్టే, శుద్ధదండగా. చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా లైనెక్సా, ఓకే లైనెక్స్లో ఓపెన్ చేయమ్మా, కమాండ్స్ కొట్టమ్మా, అయిపోయిందమ్మా, ఇంటికి వెళ్ళమ్మా, ఏం చేస్తారు? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. చివరికి ఎగ్జామ్ పెడితే పరీక్షలో పాస్ అవుతారు, ఎంటర్ప్రైజ్ బిజినెస్ అప్లికేషన్స్ మీద పనిచేయలేరు మీరు. కాబట్టి అలాంటి లైనెక్స్ కాదు మంది, కొంచెం స్టాండర్డ్ లైనెక్స్. బట్ పక్కాగా ఈ లైనెక్స్ నేర్చుకుంటే ఎస్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ లైనెక్స్. అలాంటిది అనమాట. అయితే ఎవరు కూడా తొందరపడొద్దు, ఇబ్బంది పడొద్దు. కొంతమందికి తొందర ఎక్కువ, ఫాస్ట్గా అవ్వాలా. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ నేను సలహా చెప్పేది ఏంటంటే సహజంగా చాలా జాగ్రత్తగా క్లాసులు నేర్చుకోండి, డైలీ రండి. ఓకే సార్,
సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏం చెప్తారు? ఏం లేదు, సింపుల్గా నేను ఒక షాపింగ్ మాల్ గురించి చెప్తా. అదేం సార్, షాపింగ్ మాల్కి మాకు సంబంధం ఏంది? చెప్తా. షాపింగ్ మాల్, ఎస్, ఓకే, షాపింగ్ మాల్ ఉంది. ఓకే, ఈ షాపింగ్ మాల్లో యాక్చువల్గా మనకి ఫస్ట్ యాక్టివిటీ ఏముంటుంది అంటారు? ఎస్ ఫ్రెండ్స్, చెప్తారా ఎవరన్నా? షాపింగ్ మాల్లో యాక్టివిటీ ఏముంటాయి? సెక్యూరిటీ చెక్, సెక్యూరిటీ చెక్, ఎస్, సెక్యూరిటీ చెక్. సెక్యూరిటీ చెక్ ఉంటుందా? ఓకే, సెక్యూరిటీ చెక్ తర్వాత ఏముంటుంది? సేల్స్ ఉంటుంది కదా. సేల్స్, సేల్స్ అంటే ఏంది? మీ బట్టలు, ఎస్ అమ్ముతాడు కదా వాడు. మరి సేల్స్కి సంబంధించి ఎస్ పూర్తి స్థాయిలో ఈరోజు సేల్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ చేశా. అంటే రికార్డ్ అనమాట. ఇది ఒక నోట్స్, ఒక నోట్బుక్, ఒక రిజిస్టర్లో స్టోర్ చేశా. ఓకే, సేల్స్ అది. సేల్స్ తర్వాత డైలీ ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి టీ కానీ, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, వాటి ఖర్చు, డైలీ ఎక్స్పెన్సెస్ని మరొక రికార్డులో స్టోర్ చేశా ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, నాలుగోది ఏంటి? ఎస్, నేను డైరెక్ట్గా పర్చేజ్ చేశా. పర్చేజ్ అంటే ఏంటి? బట్టలు మొత్తం నేనే పర్చేజ్ చేసుకున్నా. షాపింగ్ మాల్లోకి బట్టలు కావాలి కదా, ఆ బట్టలు నేను పర్చేజ్ చేసుకున్నా. ఫ్రమ్ సూరత్, ఫ్రమ్ బాంబే, ఫ్రమ్ న్యూఢిల్లీ, అట్లాగా అలా ప్రదేశాల్లో నేను ఒక 20 lakhsకి మళ్ళీ పర్చేజ్ చేసుకున్నా. అంటే అదంతా నా షాపింగ్ మాల్లో తీసుకోవడానికి. అప్పుడు దానికోసం మరొక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నా. దిస్ ఈజ్ వాట్ పర్చేజ్ రిజిస్టర్. ఆ తర్వాత 5వ కేసులో నేనేం చేస్తానంటే అసలు మా దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, స్టాఫ్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తున్నా ఒక రికార్డులో, అంటే ఒక రిజిస్టర్లో. ఆ తర్వాత 6వ కేసు ఏంటంటే వాళ్ళ అటెండెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నా. ఎవడు ఎప్పుడు వచ్చాడు, ఎవడు ఎప్పుడు రాలేదు, అటెండెన్స్ డీటెయిల్స్. 7 ఏంటంటే వాళ్ళ శాలరీస్ కూడా నేను మెయింటైన్ చేస్తాను. ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి ఏంటి అనేది. ఇది కాకుండా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో, 8వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అడ్వాన్సులు తీసుకుంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళు అడ్వాన్సులు తీసుకున్నది కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా ఈ రికార్డులో, ఈ రిజిస్టర్లో. అంటే ఏం సార్ అన్ని రిజిస్టర్లే కనపడ్డాయి? ఎస్ అన్ని రిజిస్టర్లే కనపడతాయి. ఇవన్నీ రిజిస్టర్లే. నేనేమంటానంటే అడ్వాన్స్ అనేది ఎంప్లాయీస్కి ఇచ్చాం, బట్ కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్లో రాసాం, బట్ రిజిస్టర్ మిస్ అయింది. వాట్ హ్యాపెన్స్? అడ్వాన్స్ డీటెయిల్స్ మిస్ అయింది రిజిస్టర్. ఎందుకంటే మిస్ అవ్వడంతో పాటు మనకు వర్షం పడితేనో, నీళ్లు పడితేనో ఏదో ఒకటి ఏం జరిగింది, అక్కడ ఉన్న పేపర్లో ఉన్న ఇంక్ అంతా పడిపోయి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే నేనేం చెప్తానంటే ఇదంతా కూడా ఇలాగ మెయింటైన్ చేయటం వల్ల రిస్క్ వస్తుంది. షాపింగ్ మాల్ అనేది ఏంది? ఒక బిజినెస్ అంతే. షాపింగ్ మాల్ అనేది ఒక బిజినెస్. ఎస్, ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ డేటా. ఇది బిజినెస్ డేటా యాక్చువల్గా, ఇది ఇస్ బిజినెస్ డేటా. సో ఏ బిజినెస్ డేటా? షాపింగ్ మాల్. మరి అంతే కదా, ఫ్లిప్కార్ట్ అంటే ఇంతే కదా. ఎస్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ షాపింగ్ మాల్ నుంచి మీ ఇంటికి ఐటమ్స్ డెలివరీ వస్తున్నాయి. అక్కడ షాపింగ్ మాలే అది. షాపింగ్ మాల్లో నుంచే ఆ ఐటమ్ ఇది బుక్ అవుతుంది, ఆ ఐటమ్ ప్యాక్ చేస్తాడు, మీ ఇంటికి పంపిస్తుంది అంతే. ఓకే, అది ఇల్లు కావచ్చు, షాపింగ్ మాల్, ఏదైనా సరే ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఇలా ఉంటుంది. నేనేమంటానంటే ఇదంతా కూడా మనం బిజినెస్ డేటా అనుకోవాలా. ఎస్, బిజినెస్ డేటా. ఓకే, ఓకే, బిజినెస్ డేటా. సార్ బిజినెస్ డేటాతో పాటు ఇంకేమైనా డేటా ఉందా? ఎస్ ఉంది. ఏం డేటా సార్ అది? సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి, మీరున్నారు, మీరు బీటెక్ చేస్తున్నారు. బీటెక్ చేసేటప్పుడు మీకు లేనిపోయిన యావియేషన్స్ అన్నీ ఉంటాయి. మూవీస్, సాంగ్స్, అవన్నిటిని కూడా ఒక సైడ్ స్టోర్ చేస్తారు. ఇంకో సైడ్లో మదరు, ఫాదర్ ఉంటే వాళ్ళు డివోషనల్ సాంగ్స్, డివోషనల్ మూవీస్ వాళ్ళు చేస్తారు. ఇక మన ఫాదర్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, ఆయన అయితే ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన స్టోర్ చేసుకుంటాడు. మన తమ్ముడు డిగ్రీ చదివే తమ్ముడు ఉంటే ఆయన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆయన స్టోర్ చేసుకుంటాడు. ఇక మనం మదరు, ఫాదరు, మనం ఏదైనా ఫంక్షన్లు, వీడియోలు అవి ఉంటే మ్యారేజ్, అవన్నీ ఆ వీడియోస్ మళ్ళీ. అంటే ఈ విధంగా మనం ఏదైనా సరే మన పర్సనల్ డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, పర్సనల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇట్లా కూడా పర్సనల్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్. దట్ మీన్స్ వాట్? ఇది కూడా ఇన్ఫర్మేషనే. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫర్మేషన్. దీన్నే మనం ఏమంటామంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంది? పర్సనల్ డేటా. ఎస్ పర్సనల్ డేటా. అంటే నేనేం చెప్తానంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, డేటా అనేది ఇక్కడ మనకి 2 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. డేటా అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఎస్, సరే ఏంటి సార్ ఆ డేటా? ద డేటా కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి బిజినెస్ డేటా, ఎస్. 2 పర్సనల్ డేటా. సో బిజినెస్ డేటా ఈజ్ ఫర్ బిజినెస్ పర్పస్, పర్సనల్ డేటా ఈజ్ ఫర్ అవర్ పర్పస్. ఎస్,
నేనేమంటానంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డేటా అనేది మనము స్టోర్ చేయాలి ఖచ్చితంగా. స్టోర్ చేయకపోతే ఏమైంది, ఇందాక చెప్పానే రికార్డ్స్లో రాస్తే కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి డేటా అనేది ఖచ్చితంగా ఒక ప్లేస్లో స్టోర్ చేయాలా. మరి డేటా అనేది ఒక ప్లేస్లో స్టోర్ చేయడానికి ఏ డివైస్ కావాలి? ఆ డివైస్ పేరేంది? దాని పేరే హార్డ్ డిస్క్. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఏం కావాలి? మనకు హార్డ్ డిస్క్ కావాలి. సో ఈ హార్డ్ డిస్క్ అనేది మనకి ఏం చేస్తుంది? టు స్టోర్ అవర్ డేటా. హార్డ్ డిస్క్ ఈజ్ ఏ హార్డ్వేర్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాదు. ఇది హార్డ్వేర్ కాంపోనెంట్. హార్డ్ డిస్క్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కాదు, హార్డ్వేర్. దిస్ ఇస్ అన్ హార్డ్వేర్ కాంపోనెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ అవర్ డేటా. అవర్ డేటా ఐదర్ బిజినెస్ డేటా ఆర్ పర్సనల్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. హార్డ్ డిస్క్ దానికోసం ఉపయోగిస్తారనమాట సింపుల్గా. ఈ రోజు రేపు తర్వాత సర్వర్ తయారు చేసి లైనెక్స్ క్లాసులు మొదలవుతాయి అన్నమాట. ఎప్పుడు మొదలవుతాయి సార్ లైనెక్స్ ఫస్ట్ క్లాసు? నెక్స్ట్ డే నుంచి. దట్ మీన్స్ వాట్? వెడ్నెస్డే అంటే బుధవారం నుంచి లైనెక్స్ క్లాసులు మొదలవుతాయి. సో ఇప్పుడు ఇదంతా దేనికోసం? సర్వర్ని ఎలా తయారు చేయాలి, సర్వర్లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అనే దానికోసం బ్యాక్గ్రౌండ్ క్లాస్ ఇది. ఈ రోజు రేపు బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తే సర్వర్ తయారు చేసి సర్వర్లో కూడా లాగిన్ అవుతారు. నెక్స్ట్ క్లాసు లెనెక్సే టోటల్గా. మరి ఎప్పుడు దాకా ఉంటుంది సార్? మ్యాక్సిమం ఈ లెనిక్స్ అనే క్లాసు అక్టోబర్ 31 వరకు ఫినిష్ అయింది. నెక్స్ట్ AWS మొదలైంది. జస్ట్ అంటే ఈ ఫౌండేషన్ ఎక్కువ నడిచింది కాబట్టి మీకు ఈజీగా చెప్పొచ్చు లెనిక్స్ని, అందుకోసం. సరే సార్, అక్టోబర్ 31 లెనిక్స్, ఆఫ్టర్వర్డ్స్ AWS. అంతే, మీరు ఓపిక పట్టాలి ఖచ్చితంగా 1 మంత్. అంటే 1 మంత్ అంటే దగ్గరగా ఒక 45 డేస్. ఇప్పుడు కూడా ఆల్రెడీ 15 డేస్ నడిచినాయి కాబట్టి. సరే ఓకే, చూద్దాం. ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా హార్డ్ డిస్క్. ఎస్ ఫ్రెండ్స్, హార్డ్ డిస్క్ అంటే ఏంది చెప్తారా? ఎవరు చెప్తారు? ఎస్, హార్డ్ Hard డిస్క్. disk is a data storage device. So, హార్డ్ డిస్క్ ఫిజికల్ డేటా. ఫిజికల్ డివైస్, వర్చువల్ డివైస్ కాదా? no, it's a physical device. ఫిజికల్ డివైస్, వర్చువల్ కాదైతే. I think it's a physical device. ఐ థింక్ ఇట్ మైట్ బి ఏ ఫిజికల్ ఆర్ వర్చువల్, అంతేనా? No, it's a physical device, hard disk. సరే, నేను చెప్తాలే అది హార్డ్ డిస్క్ అనేది ఫిజికలా వర్చువల్ అని నేను చెప్తాను. ఓకే, నాట్ ఇష్యూ. ఓకే, సో హార్డ్ డిస్క్ సరే, మనం అసలు ఏదైనా తీసి పక్కన పెట్టండి. హార్డ్ డిస్క్ అనేది హార్డ్ డిస్క్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్. హార్డ్ డిస్క్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్, ఎస్. సో విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ. అంతేనా? ఇట్స్ కెన్ బి యూజ్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ. అవునా? పర్మనెంట్ గా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, విచ్ కెన్ బి యూజ్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. ఓకే, అయితే సార్ బాగానే ఉంది, పర్మనెంట్ గా డేటాను స్టోర్ చేస్తారు, బాగానే ఉంది. ఎయిదర్ బిజినెస్ డేటా ఆర్ పర్సనల్ డేటా. బిజినెస్ డేటా కానీ పర్సనల్ డేటా కానీ మనం స్టోర్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్ అనేది వాడతాం. హార్డ్ డిస్క్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్ విచ్ కెన్ బి యూజ్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ, ఎయిదర్ బిజినెస్ డేటా ఆర్ పర్సనల్ డేటా. ఓకే, గుడ్. సరే సార్, బాగానే ఉంది. డేటాని స్టోర్ చేసుకోవడానికే మనం హార్డ్ డిస్క్ వాడతామా? సరే, డేటాని స్టోర్ చేసుకోవడానికే మనం హార్డ్ డిస్క్ వాడతామా? ఎస్ చేసుకోవాలి, అవునా? డేటాని స్టోర్ Yes, sir. చేసి హార్డ్ డిస్క్ వాడతామా, అంతేనా? Yes, sir. ఓకే. మరేంటి, నాకు ల్యాప్టాప్ ఆన్ చేయగానే సి డ్రైవ్ కనిపిస్తుంది? వై? ల్యాప్టాప్ ఆన్ చేస్తే సి డ్రైవ్ కనిపిస్తుంది ఏంది నాకు? ఇప్పుడు నేను ల్యాప్టాప్ ఆన్ చేశాను, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. నేను ఆన్ చేస్తే ఇలాగ ల్యాప్టాప్ ఆన్ చేస్తే చూసారా, ఏంటిది సి డ్రైవ్ కనిపిస్తుంది, హార్డ్ డిస్క్ కనపట్లేదు ఏంటి? అయ్యో, వేర్ ఈజ్ హార్డ్ డిస్క్? వేర్ ఈజ్ మై హార్డ్ డిస్క్? We can use both storage and as well as installation for the application. నాకు హార్డ్ డిస్క్ కనపట్లేదు, మరి ఏంది సి డ్రైవ్ కనిపిస్తుంది, ఏంది అర్థం కాలేదు. వై వీఆర్ గెటింగ్? It is physically present inside that laptop, sir. ఎస్, ఓకే. ఇది వర్చువల్ ఏంది సి డ్రైవ్ అనేది ఇప్పుడు? అది ఫిజికల్ అయితే ఇది వర్చువల్ అంటావా?
No, సరే, sir. That C drive represents that hard disk. హార్డ్ డిస్క్, సీ డ్రైవ్ రిప్రజెంట్ హార్డ్ డిస్కే. మరి డ్రైవ్ అని ఎందుకు పేరు పెట్టారు దానికి? హార్డ్ డిస్క్ పెట్టాలి కదా, వై? అది తెలియదు సార్. Sir, we can use for both purpose. Hard Only drive I You can want to use use for both for purpose, Windows. hard drive is partition. సరే సరే, నేను చాలా క్లారిటీగా చెప్తాను. ఈ క్లాస్ అనేది మనము లైనక్స్ లో అద్భుతంగా టీచ్ చేస్తాం, అద్భుతంగా. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే L3 సపోర్ట్ ఇంజనీర్ గా మీరు పనిచేయొచ్చు. నేను చెప్పే క్లాస్ మీరు వింటే L3 సపోర్ట్ ఇంజనీర్ అవుతారు మీరు. చెప్తా L1, L2, L3లో ఎలాగైతే పనిచేస్తారో ఆ లెవెల్స్ మొత్తం నేను కవర్ చేస్తాను. బట్ మీరు జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, గుడ్. మనకి జనరల్ గా ఏం జరిగిద్దంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఏంటి సార్ ఇవన్నీ రాస్తున్నారు ఏంటి సార్? ఏం లేదు, ఇవి హార్డ్ డిస్క్లే, ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్లే. ఓకే, అంటే చాలా హార్డ్ డిస్క్లు ఉంటాయి రియల్గా. ఓకే, ఒకటేమో 100 GB హార్డ్ డిస్క్ ఉంటుంది, ఇంకోటి 200 GB, ఇంకోటి 500 GB, ఇంకోటి ఇక చాలా ఉంటాయి, 1000 GB కూడా ఉంటుంది. ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అవర్ ల్యాప్టాప్. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్ బాస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ HP ల్యాప్టాప్. మరి HP ల్యాప్టాప్ నేను పర్చేజ్ చేయాలా? అప్పుడు నేనేం చెప్తానంటే షాప్ అతనికి చెప్తా, బాబు I need HP laptop, but I required 500 GB hard disk inside this laptop అని చెప్తా. అప్పుడు వాడేం చేస్తాడు, సింపుల్గా ఈ 500 GB హార్డ్ డిస్క్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాడు. ఎస్, దిస్ ఈజ్ మై 500 GB హార్డ్ డిస్క్. అది యాక్చువల్గా అంటే ల్యాప్టాప్లో 500 GB హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ అయింది, ఇన్సర్ట్ చేసేసాడు. సో చేసిన వెంటనే ఏం చేస్తాం మన వెంటనే అంటే, లేదు నాకు 500 వద్దు, 100 GB కావాలి, తీసుకో, నో ప్రాబ్లం. అంటే తక్కువ ఖర్చు అయింది. 500 అయితే ఎక్కువ ఖర్చు, 100 అయితే తక్కువ ఖర్చు. ఓకే, సో నేనేం చేశానంటే సింపుల్గా నాకు ఒక 500 GB హార్డ్ డిస్క్ని ఇన్సర్ట్ చేశాను అనుకో. సో దిస్ ఇస్ మై ల్యాప్టాప్ అండ్ దిస్ ఇస్ మై హార్డ్ డిస్క్ HDD హార్డ్ డిస్క్ డ్రైవ్. ఓకే, ఈ బ్లూ కలర్ హార్డ్ డిస్క్, దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఓకే, HP ల్యాప్టాప్. ఓకే, తర్వాత నేనేం చేశానంటే ఈ హార్డ్ డిస్క్ 500 GB కెపాసిటీ కదా, దీన్ని నేనేం చేశానంటే పార్ట్ 1 విడగొట్టా. ఓకే, పార్ట్ 2గా విడగొట్టా. ఓకే, పార్ట్ 3గా విడగొట్టా. ఓకే, పార్ట్ 4గా విడగొట్టా. ఓకే, పార్ట్ 5గా విడగొట్టా. 5 పార్ట్లు చేసేసా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, 5 పార్ట్లు చేశా. అయితే ఈ 5 పార్ట్లు పార్ట్ 1 అనే దానికి 100 GB అలొకేట్ చేశా, పార్ట్ 2కి 100 GB అలొకేట్ చేశా, పార్ట్ 3కి 100 GB అలొకేట్ చేశా, పార్ట్ 4కి 100 GB అలొకేట్ చేశా. దీని 100 GB. మీకు స్టోరీ అర్థమైపోయింది అంటే 500 GB ఉన్న ఈ హార్డ్ డిస్క్ని ఐ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. ఫస్ట్ పార్ట్కి 100 GB, సెకండ్ పార్ట్కి 100 GB, ఇట్లా 100 GB, టోటల్గా ఎంత 500 GBని డివైడ్ చేసేసా. ఎందుకు సార్ డివైడ్ చేశారు మీరు పార్టిషన్స్గా అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం. ఐ వాంట్ టు స్టోర్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్. సో నేను పార్టిషన్గా విడగొట్టా. ఇప్పుడు మీకు ఇల్లు ఉంది, ఇల్లు మొత్తాన్ని ఇక్కడ పూజ గది, ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ కిచెన్, ఇక్కడ హాల్ ఎందుకు పెట్టుకున్నారు? ఫ్లెక్సిబిలిటీ కోసం. అంటే దీనికి కూడా ఫ్లెక్సిబిలిటీ, ఒక కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లో నేను డేటా స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఫ్లెక్సిబిలిటీ కోసం ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం హార్డ్ డిస్క్ని డివైడ్ చేశా. సో మెనీ పార్ట్స్గా 5 పార్ట్స్ డివైడ్ చేశా. సో చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో నేనేం చేశానంటే మా ఫాదర్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఉంటే ఆయన డీటెయిల్స్ ఎంటర్ చేశా. రెండో పార్ట్లో మా మదర్ డివోషనల్ సాంగ్స్ మూవీస్ దాన్ని డిలీట్ చేశా. మూడో దాంట్లో మా బ్రదర్ చదువుకునే వ్యక్తి కాబట్టి డిగ్రీ డాక్యుమెంట్స్ అవన్నీ అతను చూసుకుంటున్నాడు. నాలుగో దాంట్లో డైరెక్ట్గా నేను బీటెక్ చదువుతున్నా కాబట్టి నాకు సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అన్ని ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు, నాన్ సెన్స్ పనులు సినిమాలు అన్నీ ఎక్కించుకుంటా. కావాలి కదా భవిష్యత్తులో మళ్ళీ, లేకపోతే ఎట్లా భవిష్యత్తులో మనం పైకి రాలేం అట్లా. మళ్ళీ 4 ఇక్కడ ఏంది, ఇక మనం ఫోటోలు దిగుతాం. మనకు ఫోటోలు పిచ్చి ఎక్కువ కదా, సెల్ఫీలు. అవసరమైతే పోయే రైలు మీద పైకి ఎక్కైనా సెల్ఫీ దిగుతాం. మనం బీటెక్ కదా కాబట్టి అట్లా అలాంటి ఫోటోలన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే భవిష్యత్తులో చూపించాలి కదా మన పిల్లలకి, చిన్నపిల్లలకి. అట్లా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవన్నిటి కోసం ఏంటంటే పక్కాగా పూర్తి స్థాయిలో ఇట్లాగా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా ఈ విధంగా డేటాని స్టోర్ చేసుకుంటా ఉంటాం. అంటే ఒక పార్ట్లో ఒక డేటా, ఒక పార్ట్లో ఒక డేటా, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ డేటాని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ స్టోర్ చేసుకుంటున్నాం. అయితే వీడు ఏం చేశాడంటే యూనివర్సల్ స్టాండర్డ్స్ ప్రకారం, అరే బాబు
ఈ పార్ట్స్ ఏందిరా, పార్ట్స్ అని ఎందుకు పేరు పెట్టావు, దీన్ని పార్టిషన్ అన్నాడు. ఓకే, ఐ డివైడెడ్ ఇంటూ 5 పార్టిషన్స్. ఎస్, ద హార్డ్ డిస్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్ అని చెప్పుకోవాలి. పార్టిషన్స్ అంటారు దీన్ని, పార్టిషన్స్. అయితే ఈ పార్టిషన్ అంటే బాగలేదని చెప్పేసి వాడు ఏం చేశాడంటే ఈ పార్ట్ 1ని సి డ్రైవ్ అన్నాడు. ఓకే, పార్ట్ 2ని డి డ్రైవ్ అన్నాడు. ఓకే, పార్ట్ 3ని ఈ డ్రైవ్ అన్నాడు. పార్ట్ 4ని ఎఫ్ డ్రైవ్ అన్నాడు. పార్ట్ 5ని సి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, జీ డ్రైవ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఎందుకయ్యా ఎఫ్ డ్రైవ్ సి డ్రైవ్ అన్నాడంటే ఇక్కడ ఉన్న హార్డ్ డిస్క్ లో భాగాలే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. దట్ మీన్స్ వాట్, సి డ్రైవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్, డి డ్రైవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్. So if you store the data inside a C drive, the data will be storing inside a hard disk directly. So indirect గా మనకు కనపడే ప్లేస్ ఏంది, సి డ్రైవే. బట్ డైరెక్ట్ గా ఆ ప్లేస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే హార్డ్ డిస్క్ లోనే. ఇండైరెక్ట్ గా మనకి ఏంది, డి డ్రైవ్ కనపడిద్ది. డైరెక్ట్ గా డి డ్రైవ్ చూస్తాం మనం. డి డ్రైవ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తే దట్ డి డ్రైవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్. కాబట్టి డి డ్రైవ్ లో ఉన్న డేటా, మనం ఇన్సర్ట్ చేసిన డేటా కరెక్ట్ గా హార్డ్ డిస్క్ లోకి స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి సార్ ఇవన్నీ, పార్టిషన్స్. హార్డ్ డిస్క్ని మనం పార్టిషన్ చేసుకున్నాం ఎందుకోసం, ఫ్లెక్సిబిలిటీ కోసం. ఎందుకు, ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం ఈజీ, తీసుకోవడం కూడా ఈజీ. దట్ మీన్స్ వాట్, యాక్సెసింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా ఈజ్ వెరీ వెరీ ఈజీ. దాట్స్ వై వీ డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. సార్ ఇదేం సార్, మా ఫ్రెండ్ ల్యాప్టాప్ చూస్తే 3 ఉన్నాయి, మీరేం 5 చెప్పారు, తప్పు చెప్తున్నారు సార్. అయ్యా బాబు, 3 అయినా 4 అయినా 5 అయినా నీ కెపాసిటీని బట్టి అంతే. అర్థమైందా? ఇక్కడ నువ్వు చూడు, ఇదిగో ఇది ఒక 500 GB హార్డ్ డిస్క్. 500 GB హార్డ్ డిస్క్ని 3 పార్ట్లు చేసుకో, నో ప్రాబ్లం. ఒక పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్ 3. పార్ట్ 1 ఏంటి, సి డ్రైవ్. పార్ట్ 2 ఏంది, ఈ డి డ్రైవ్. పార్ట్ 3 ఏంది, ఈ డ్రైవ్. ఇట్లా. సో సి డ్రైవ్ అనేది ఏంది, 200 GB. అలాగా. ఓకే, సో డి డ్రైవ్కి ఏంది 200 GB. ఈ డ్రైవ్కి ఏంది 100 GB. ఇట్లా. సో టోటల్గా ఎంత, 500 GB. అట్లా అంటే 3 డ్రైవ్స్ ఉంటాయి కదా, 3. కొంతమంది అయితే అసలు ఈ పార్టిషన్ కూడా చేయరు, డైరెక్ట్గా తెలియదు కాబట్టి పాపం సి డ్రైవే తీసుకుంటారు. ఇక డి డ్రైవ్, ఈ డ్రైవ్ తెలియదు వాళ్ళకి. ఇక అంతే, ల్యాప్టాప్ అయితే కొనుక్కుంటారు, బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు, సి డ్రైవ్ గురించి తెలుసు, మిగతా డ్రైవ్స్ తెలియవు. స్టోరేజ్ అంతా సి డ్రైవ్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది యాక్చువల్ స్టోరీ. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చింది అనేది, క్లారిటీ వచ్చిందా? ఇందాక ఒక పర్సన్ ఎందుకు వచ్చిందో తెలియదు అన్నారు, ఇప్పుడు అర్థమైందా? వై వీఆర్ గెట్టింగ్ సి డ్రైవ్. సి డ్రైవ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్, చెప్పండి సార్. Part of hard disk. వస్తుంది, మీరు క్వశ్చన్ పెట్టడం మంచిది కదంటారా? అంతేనా? 10 గంటల టైంలో క్వశ్చన్లు అడగకూడదు సార్ అంటారా? అంతేనా? అడగవచ్చా లేదా క్వశ్చన్లు? ఎస్ ఫ్రెండ్స్, Yes, sir. అడగవచ్చా లేదా? Yes, sir. చెప్పండి. హార్డ్ డిస్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, చెప్పాలా, డివైడెడ్ ఇంటూ Partitions. సో మెనీ పార్టిషన్స్. ఇది లినక్స్లో వచ్చిద్దా? ఇది లినక్స్ కాన్సెప్టే, కన్ఫామ్గా వచ్చింది. చూడు, కొన్ని రోజుల తర్వాత వస్తుంది, అద్భుతంగా చెప్తాం దీన్ని మనం. హార్డ్ డిస్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్ లేదా పార్టిషన్స్. ఓకే, సో యాజ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్, or as per our requirement, or as per our convenient. అర్థమైందా? యాజ్ ఫర్ అవర్ కన్వీనియంట్. అర్థమైందా? అంటే ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ని పూర్తి స్థాయిలో మాట్లాడవచ్చు, హార్డ్ డిస్క్. ఓకే, సరే, బాగానే ఉంది సార్. ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ని డివైడ్ చేయటం అర్థమైంది. ఓకే, హార్డ్ డిస్క్ని డివైడ్ చేయటం అర్థమైంది, ఎందుకు డివైడ్ చేసామో తెలిసిపోతుంది. మరి సార్ ఇప్పుడు మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, హార్డ్ డిస్క్లో ఇప్పుడు యాక్చువల్గా CPU ర్యామ్ ఎక్కడ ఉంటుంది సార్? అది హార్డ్ డిస్క్లో ఉంటుందా ఏంటి సార్ పొరపాట్లో? మరి అంతే కదా? ఎస్ ఫ్రెండ్స్, అంతే కదా? అవునా కాదా? CPU ర్యామ్ అక్కడే కదా ఉండేది, అవునా? CPU ర్యామ్, ఎస్ అంతే కదా? అవునా? RAM is separate, sir. ర్యామ్ సపరేట్గా ఉంటుందా? Yes.
సపరేటేనా? ఎస్ సార్. OS లో what అట్లయితే మీరు Sir, సిస్టమ్ primary ఓపెన్ memory. చేసి చూసారు అయితే ల్యాప్టాప్. హార్డ్ డిస్క్ లో సిపియు ఉండదా? నో సార్. చూడండి జాగ్రత్తగా. హార్డ్ డిస్క్ లో సిపియు ఉండదా లేదా? ఉంటుందా లేదా? ర్యామ్ ఇస్ సపరేట్ సార్ ఐ థింక్. ర్యామ్ Motherboard అయితే ఉంటుంది. సపరేట్ గా ఉంటుంది, సిపియు మాత్రం హార్డ్ డిస్క్ లో ఉంటుంది. అంతా అవునా కదా? అవునా? కాదు. ఆ? నో సార్. ఆ? No, అంతే కదా? ఎస్ ఉండదు. సార్, అంతే కదా. ఇప్పుడు మరి ఎక్కడ ఉండాలి ర్యామ్, సిపియు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎస్, ఎంబీ రాజ్, బస్వరాజ్ ఎక్కడ ఉంటాయి? ర్యామ్ Motherboard. మదర్ బోర్డ్ లో ఉంటాయా? ఓకే. ఈ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ Hard ఆల్సో disk లో అటాచ్డ్ CPU టు. లో ఉంటుంది. హార్డ్ డిస్క్ అనేది సి డ్రైవ్ ఉంటుందా? CPU కాదుగా? లో ఆ? CPU లో ఇవన్నీ ఉంటుంది. సిపియు బాక్స్ ఉంటాయి సార్. CPU వల్ల అన్నీ ఉంటాయి. ఇవన్నీ సిపియు బాక్స్ లో ఉంటుంది, హార్డ్ డిస్క్ కూడా. సార్ ఓకే. సరే. సరే సరే చూడండి, యాక్చువల్గా ఇది 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 సర్వర్ అనుకుంటే, లేదా ఇది నీ ల్యాప్టాప్ అనుకో, అంతే. ల్యాప్టాప్ అయినా సర్వర్ అయినా ఒకటే. అయితే ఈ ల్యాప్టాప్ ఈ సర్వర్లో ఎలా ఉంటుంది అంటే, ఇదిగో దిస్ ఇస్ వాట్ హార్డ్ డిస్క్. ఇది ఒక హార్డ్ డిస్క్ అంతే. ఇది ఒక హార్డ్ డిస్క్. ఎస్ ఎస్. ఈ హార్డ్ డిస్క్ అవతల సిపియు ఉంటుంది, తర్వాత ర్యామ్ ఉంటుంది, తర్వాత ఎన్ఐసి ఉంటుంది. ఎన్ఐసి అంటే ఏంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఎందుకు సార్? ఇది ఇంటర్నెట్ రావడానికి ఇదే దారి. ఇది లేకపోతే ఇంటర్నెట్ రాదు సార్, రాదు. ఎస్, ర్యామ్, సిపియు. ర్యామ్ దేనికి సార్? ఆల్రెడీ కొంతమందికి చెప్పాను, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు హార్డ్ డిస్క్ దేనికి? ఎవరు చెప్తారు? హార్డ్ డిస్క్ దేనికి? టు స్టోర్ ద డేటా. టు స్టోర్ ద డేటా. ఎక్సలెంట్ ఆన్సర్. టు స్టోర్ ద డేటా. ఓకే, డేటాని స్టోర్ చేస్తాం. మరి డేటాని స్టోర్ చేస్తాం. హార్డ్ డిస్క్ డేటాని స్టోర్ చేసుకోవడానికేనా ఉపయోగపడేది? దేనికి ఉపయోగపడదా? ఓకే. సో నేను ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? సిపియు పక్కన, అంతేనా? అంతే కదా. ఆపరేటింగ్ సిస్టమ్ సిపియు పక్కన ఉంటుంది, అంతేగా. హార్డ్ డిస్క్ ఉంటుంది సార్. సర్వర్ లో ఇన్స్టాల్. అదే సర్వర్లో సిపియు పక్కన ఉంటుంది అంతే. హార్డ్ డిస్క్ ఇది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ పేరేంది? లైనెక్స్. అయితే ఈ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ సిపియు పక్కనో ర్యామ్ పక్కనో ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే హార్డ్ డిస్క్లో ఉంటుంది. హార్డ్ డిస్క్ ఈజ్ ఎ స్టోరేజ్ డివైస్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్టోరేజ్ ఇక్కడే ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అవ్వచ్చు, ఫోల్డర్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్టాల్ ఇన్సైడ్ ఏ హార్డ్ డిస్క్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రిసైడింగ్ ఇన్సైడ్ హార్డ్ డిస్క్ ఓన్లీ. ఓకే, సర్వర్లో కాదు, హార్డ్ డిస్క్. సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సర్వరు ఆర్ ల్యాప్టాప్ ఆర్ హార్డ్ డిస్క్, దాని లోపల ఓఎస్ ఉంటుంది. అంటే ఓఎస్ అనేది ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ లోపల ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరున్నారు ల్యాప్టాప్లో జావా ప్రోగ్రామ్ కోడ్ రాయాలనుకుంటున్నారు. మరి జావా రాయాలంటే జావా సాఫ్ట్వేర్ ఎక్కించుకోవాలి. ఎక్కడ? మీ ల్యాప్టాప్లో. జావా సాఫ్ట్వేర్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేశారో ఆటోమేటిక్లీ ద సాఫ్ట్వేర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు హార్డ్ డిస్క్ ఓన్లీ. జావా సాఫ్ట్వేర్. మీరు టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటున్నారు, అది ఏదైనా లోడ్ రన్నర్ అవ్వచ్చు, జేమీటర్ అవ్వచ్చు, టాస్కా అవ్వచ్చు, టెస్టింగ్ నేర్చుకుంటున్నారు. క్యూటీపీ ఈ టూల్ అనమాట, యూఎఫ్టీ టూల్, టెస్టింగ్ టూల్స్. ఈ టెస్టింగ్ టూల్స్ మొత్తం నేర్చుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ సాఫ్ట్వేర్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తారు. మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసేది ఎక్కడ ఉంటాయి అని చెప్పాలి? సిపియులోనా, ర్యామ్లోనా? ఎక్కడ ఉంటాయి అవి? హార్డ్ డిస్క్. Hard disk. సో ఎస్. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ మీద మీకు ఏం ఐడియా వచ్చింది? హార్డ్ డిస్క్ ఈజ్ ఎ స్టోరేజ్ డివైస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద ఆపరేటింగ్ సిస్టమ్, విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ద టూల్స్ అండ్ టెక్నాలజీస్, ఆల్సో డేటా. హార్డ్ డిస్క్ దేనికి? టూల్స్ అండ్ టెక్నాలజీస్ స్టోర్ చేసుకోవచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ చేసుకోవచ్చు, డేటాను కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీని మొత్తానికి మనకి ఏం కావాలి? హార్డ్ డిస్క్ కావాలి. ఎక్కడ ఉంది హార్డ్ డిస్క్? ల్యాప్టాప్. సర్వర్లో లేదా ఏంటి? ఎస్ చెప్పాలి. సర్వర్లో హార్డ్ డిస్క్ ఉంటుందా లేదా? ఉంటుంది. సర్వర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది, ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే ఆ ల్యాప్టాప్లో ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్, జావా, పైథాన్, .NET. ఎస్. ఆ తర్వాత బిజినెస్ అప్లికేషన్స్, ఆ తర్వాత డేటా, బిజినెస్ డేటా, ఆ తర్వాత ఇంకేముంటాయి? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి. టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఇప్పుడు మీరు పవర్ బి అనే కోర్స్ నేర్చుకుంటున్నారు, ట్యాబ్లో అనే కోర్స్ నేర్చుకుంటున్నారు. ట్యాబ్లో పవర్ బి టూల్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? సిపియులోనా, ర్యామ్లోనా, ఎక్కడ? Local disk C. లోకల్ డిస్క్ సి అనొచ్చు. ఎస్, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ డిస్క్.
మొత్తం హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ అంటే అర్థమైంది కదా, హార్డ్ డిస్క్లో అర్థమైందా, అంటే సేమ్ మ్యాటర్ సర్వర్లో వస్తుంది, సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అంతే, బట్ స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ మోర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా, క్లారిటీ వచ్చిందా స్టూడెంట్స్? ఓకే, సో ఓకే ఎక్సలెంట్, ఇదిగోండి ఇలా. ఓకే, దిస్ ఈజ్ హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్ అంటే హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇది యాక్చువల్గా ఇక్కడే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇక్కడే ఎస్ జావా పైథాన్ ఉంది, ఇక్కడే ఎస్ ఫ్రెండ్స్ టెస్టింగ్ టూల్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎస్ ఇక్కడే మనకి పవర్ బిఐ ట్యాబ్లు అలాంటి టూల్స్ ఉన్నాయి, ఇక్కడే మిడిల్ వేర్ టూల్స్ ఉన్నాయి, మ్యూల్ సాఫ్ట్ టిప్కో అలాంటి మిడిల్ వేర్ టూల్స్ ఉన్నాయి, ఇక్కడే సంథింగ్ ఇట్లా మన ల్యాప్టాప్లోనే ఇక్కడే డేటా కూడా ఉంది అనుకోండి, బిజినెస్ డేటా కూడా ఉంది, ఇక్కడే బిజినెస్ డేటా కూడా ఉంది. ఇది హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది, ల్యాప్టాప్లో ఉంది సపోజ్. ఈ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది, సర్వర్లో ఉంది సపోజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత ఫ్రెండ్స్, 500 GB. 500 GB ఉన్న ఈ హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, జావా ఉంది, టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, పైథాన్ ఉంది, డేటా ఉంది, అంతా బిజినెస్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ప్లేసు హార్డ్ డిస్క్, డేటా ఉన్న ప్లేస్ కూడా హార్డ్ డిస్కే. ఓకే, ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మీరు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేశారో ఈ హార్డ్ డిస్క్లో, వెంటనే ఈ హార్డ్ డిస్క్లో ఉన్న జావా టెస్టింగ్ టూల్స్ అవి ఇవి అప్లికేషన్స్ మొత్తం ఎరేజ్ అయిపోతాయి. సో everything will get refreshed, and the same time a new operating system will be installed inside of this hardware, hard disk. కాబట్టి రిమైనింగ్ ఏమి ఉండవా సార్, ఏమి ఉండవు, మొత్తం వెళ్ళిపోతాయి. సో అంటే ఇది డ్రాబ్యాక్. యాక్చువల్గా టు ఓవర్కమ్ దిస్ డ్రాబ్యాక్, ఈ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి మనం పార్టిషన్స్ అనేది తీసుకున్నాం. ఎస్, నెక్స్ట్ స్టెప్లో ఇది. అప్పుడు ఎస్ చూడండి, యాక్చువల్గా ఎస్ ఇదే ల్యాప్టాప్ అవ్వచ్చు, సర్వర్ అవ్వచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, అదే హార్డ్ డిస్కే 500 GBనే, ఎస్ 500 GBనే, ఎస్ సూపర్. ఈ 500 GB నేనేం చేస్తాను, ఎస్ 200 GB ఇక్కడ, 300 GB ఇక్కడ, ఎస్ 300 GB అంటే పార్ట్ 1 పార్టిషన్ నెంబర్ 1, ఎస్ పార్టిషన్ నెంబర్ 2. సార్ ఇదంతా హార్డ్ డిస్కేనా, హార్డ్ డిస్కే. హార్డ్ డిస్క్ లోపల విషయాలు నేను మాట్లాడుతున్నా. పార్టిషన్ 1కి 200 GB, పార్టిషన్ 2కి 300 GB, 500 GB అయిపోయింది. సో పార్టిషన్ 1లో ఓఎస్, తర్వాత జావా, తర్వాత పైథాన్, తర్వాత సమ్ అదర్ థింగ్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఈ 300 GB ఉంది కదా, దీంట్లో ఓన్లీ ఫర్ డేటా, ఓన్లీ డేటా, ఎస్ ఓన్లీ బిజినెస్ డేటా. సో ఓన్లీ బిజినెస్ డేటా స్టోర్ చేసుకుంటా. దానివల్ల ఏమైంది, పార్టిషన్ 1లో పార్టిషన్ 2లో డిఫరెంట్ డేటా ఉంది, బిజినెస్ డేటా అనేది పక్కాగా ఇక్కడ నేను మెయింటైన్ చేస్తున్నా. ఇన్ కేస్ if there is any problem with this operating system, if I install a new operating system inside the disk, అంటే పార్ట్ 1 అంటే C డ్రైవ్ అనుకోండి మీ ల్యాప్టాప్లో అయితే, ఇక్కడైతే D డ్రైవ్ అనుకోండి మీ ల్యాప్టాప్ కాబట్టి. సర్వర్ గురించి తర్వాత చెప్తా. సో C డ్రైవ్లో మనం ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే C డ్రైవ్ మొత్తం ఖాళీ అయ్యి ఫ్రెష్ OS వస్తుంది. బట్ దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ విత్ D డ్రైవ్. D డ్రైవ్తో ఇది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు, D డ్రైవ్ ఈజ్ ఎ సపరేట్ పార్ట్, ఇట్ ఈస్ ఎ సపరేట్ పార్టిషన్. ఎస్ సపరేట్ పార్టిషన్. కాబట్టి D డ్రైవ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ డేటా పర్పస్, డేటా స్టోరేజ్ పర్పస్. C డ్రైవ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్, జావా, పైథాన్, .NET, టెస్టింగ్ టూల్స్, బిజినెస్ అప్లికేషన్, ఎవ్రీథింగ్ విల్ బీ స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ C డ్రైవ్ అనుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో అదే పరిస్థితి. సో ఇలాగా C డ్రైవ్, D డ్రైవ్ అర్థం చేసుకున్న మీరు రేపు సర్వర్ గురించి కూడా తెలుసుకోవాలి. సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్ని కూడా మనం పార్టిషన్ చేస్తాం. ఆ పార్టిషన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తా. సార్ లైనెక్స్ సర్వర్ అయినా, లైనెక్స్ సర్వర్లోనే మనము హార్డ్ డిస్క్ ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ని పార్టిషన్గా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకేనా, ఇట్లా ఈ విధంగా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ హార్డ్ డిస్క్లో మనము డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఓఎస్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్. బట్ అది సపరేట్గా ఉంచాలా, ఇది సపరేట్గా, డేటా సపరేట్గా ఉండాలి, మిగతా రిమైనింగ్ అప్లికేషన్స్ సపరేట్గా ఉండాలి. అదర్వైజ్
పొరపాట్లు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎస్ డేటా విల్ బి లాస్ట్. కాబట్టి రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఒక సర్వర్లోనే ఒక పార్టీషన్స్లో ఇలాంటి అప్లికేషన్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. మరొక పార్టీషన్ అదే సర్వర్లో డిఫరెంట్గా మనం డేటాని స్టోర్ చేస్తాం అనమాట. అట్లా రియల్ టైంలో ఏది సర్వర్లో, ఆ సర్వరే లైనెక్స్ సర్వర్ అంతే. సో లైనెక్స్ సర్వర్ మనం తయారు చేసేటప్పుడే దాంట్లో హార్డ్ డిస్క్ మనం సెటప్ చేస్తాం. 30 GB హార్డ్ డిస్కా, 20 GB హార్డ్ డిస్కా, 1000 GB హార్డ్ డిస్కా, లేదా 2 TB హార్డ్ డిస్కా, ఎంత టెరాబైట్ హార్డ్ డిస్క్ అయినా సరే మనము ఈ సర్వర్లో సెటప్ చేస్తాము. మరి హార్డ్ డిస్క్ని ఎవరు ఇస్తారు సార్? AWS వాడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు సార్? వాడు లిస్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్లు ఇక్కడ రాసి పెట్టుకుంటాడు. హే బాబు, హౌ మచ్ డిస్క్ స్పేస్ యూ వాంట్, ప్లీజ్ టేక్ ఇట్ అంటే 16 TB డిస్క్లు ఇస్తాడు మనకు. వాడు 16 TB డిస్క్లు ఇస్తాడు. మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. అంటే చూడండి, 8 GB మొదలు పెట్టుకొని 1 GB మొదలు పెట్టుకొని 16 TB డిస్క్లు కూడా ఉన్నాయి. ఎవరి దగ్గర? AWS వాడి దగ్గర. AWSలోనే మనం సర్వర్ తయారు చేస్తాం. ఆ సర్వర్ తయారు చేసేటప్పుడే హార్డ్ డిస్క్ని కూడా సెటప్ చేసి పడేస్తాం. అది ఎంత కెపాసిటీ తీసుకోవాలని నేను చెప్తా. ఫస్ట్ అయితే మీకు హార్డ్ డిస్క్ అంటే ఏంది, హార్డ్ డిస్క్ దేనికి ఉపయోగిస్తాం, అసలు హార్డ్ డిస్క్ పర్పస్ ఏంది, హార్డ్ డిస్క్ని పార్టిషన్ ఎలా చేయాలి, అసలు ఎందుకు పార్టిషన్ చేయాలి, దీని గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందాక ఎవరో చెప్పారు సి డ్రైవ్ అంటే, సి డ్రైవ్ ఎందుకో తెలియదు అంటే కాదు. సి డ్రైవ్ ఎందుకో తెలియదండి. సి డ్రైవ్ ఎక్కడంటే, సి డ్రైవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హార్డ్ డిస్క్ అని ఆన్సర్ చెప్పాలా. వై? బికాస్ ద హార్డ్ డిస్క్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. సి డ్రైవ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పాలా. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇందాక ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? క్లియర్? ఓకేనా? క్లియర్ సార్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది క్లియర్ వచ్చిందా హార్డ్ డిస్క్ అంటే? అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా మాకు హార్డ్ డిస్క్ అంటే ఈ మధ్యకాలంలో మాకు సావగొడుతున్నారు సార్. అందరూ SSD అంటున్నారు, మీరేమో హార్డ్ డిస్క్ అంటున్నారు. ఏం సార్ SSDకి హార్డ్ డిస్క్ తేడా ఏంటి అసలు? SSD దేనికి, హార్డ్ డిస్క్ దేనికి? ఓకే. సో SSD అనేది వన్ టైప్ ఆఫ్ డిస్క్, హార్డ్ డిస్క్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ డిస్క్. అంటే నార్మల్ హార్డ్ డిస్క్ కెన్ ఆల్సో బి SSD. హార్డ్ డిస్క్ అనేది నార్మల్గా హార్డ్ డిస్క్ ఉంటుంది, SSD హార్డ్ డిస్క్ ఉంటుంది, నార్మల్ హార్డ్ డిస్క్ ఉంటుంది, SSD హార్డ్ డిస్క్ ఉంటుంది యాక్చువల్గా. అంతేగాని SSD ఒక హార్డ్ డిస్క్, వేరేదో హార్డ్ డిస్క్ అని నో. ఈ రెండు కూడా, అది నార్మల్ హార్డ్ డిస్క్, ఇది SSD హార్డ్ డిస్క్ అంతే. సో నార్మల్ హార్డ్ డిస్క్లో డేటాను స్టోర్ డేటాను స్టోర్ చేసుకో. హార్డ్ డిస్క్ సో దిస్ ఈజ్ అ నార్మల్ హార్డ్ డిస్క్ HDD, దిస్ ఈజ్ వాట్ SSD, ఇట్లా అనమాట. సో SSD ఉపయోగించి డేటాని స్టోరేజే, ఇక్కడ ఉపయోగించి డేటాని స్టోరేజే. నాట్ ఓన్లీ డేటా, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ డిస్క్. అది నార్మల్ హార్డ్ డిస్క్, ఇది SSD అంటే ఏంటి సార్? సాలిడ్ స్టేట్ డ్రైవ్, దాని ఎక్స్టెన్షన్. ఓకే. సో దీన్ని డేటా స్టోరేజ్ కోసమే, దీన్ని డేటా స్టోరేజ్ కోసం. దీంట్లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీంట్లో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దీంట్లో OS ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైనా చేయొచ్చు. రెండు హార్డ్ డిస్క్లే, ఇది నార్మల్ హార్డ్ డిస్క్, ఇదేమో SSD. సార్ నార్మల్ హార్డ్ డిస్క్కి SSDకి తేడా ఏంటి సార్? ఏం లేదు, సింపుల్గా ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ దిస్ నార్మల్ హార్డ్ డిస్క్, ద డేటా విల్ బి స్టోరింగ్ వెరీ స్లో, చాలా స్లోగా డేటా స్టోర్ అవుతుంది. అలాగే మనం డబ్బులు తీసుకోవాలన్నా కానీ ATM నుంచి త్వరగా పట్టాన డబ్బులు రావు. అప్పుడేంది, స్లోగా వస్తుంది, రెస్పాన్స్ స్లోగా ఉంటుంది. అంటే స్టోరేజ్ స్లోగానే ఉంటుంది, యాక్సెసింగ్ స్లోగానే ఉంటుంది. ఎక్కడ? ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ అ నార్మల్ హార్డ్ డిస్క్. ఈ రేట్లు తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఈ డిస్క్లు వాడతారు డేటా స్టోరేజ్ కోసం. ఇప్పుడు ఈ నార్మల్ హార్డ్ డిస్క్ని కానీ ఫోన్పే వాడు వాడాడా, ఇక ఫోన్పే వాడు నార్మల్ హార్డ్ డిస్క్లు వాడాడా, ఇక ఫోన్పే క్లోజ్ చేసుకోవడం. ఎందుకు సార్? అది మరి స్లోగా ఉంటుంది. అది అర్థమైంది. దట్స్ వాట్ మీరు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యాప్, దిస్ ఈస్ వెరీ మచ్ స్లో, దిస్ ఈస్ వెరీ స్లో అని మనం మాట్లాడుకుంటా అంటూ ఉంటాం. ఎందుకు? అది అక్కడ తీసుకున్నది వాడు నార్మల్ హార్డ్ డిస్క్. ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ అ నార్మల్ హార్డ్ డిస్క్, ద రిట్రీవల్ ఈజ్ వెరీ డిఫికల్ట్, యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ ఈజ్ ఆల్సో వెరీ డిలే. స్టోర్ చేయడానికి డిలే అవుతుంది, యాక్సెస్ చేయడానికి కూడా డిలే అవుతుంది అనమాట. సింపుల్గా చెప్తాం. ఎప్పుడు? ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ అ నార్మల్ హార్డ్ డిస్క్. మరి SSD అంటే ఏంటి సార్? SSD ఈజ్ నథింగ్ బట్ వాట్ చిప్ కైండ్ ఆఫ్ మోడల్. చిప్, చిన్నది ఇట్లా చిప్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ చిప్ అది. ఆ చిప్లో మన అప్లికేషన్స్, మన డేటా, మనవి ఇవి అన్నీ మొత్తం స్టోర్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది.
యాక్సెసింగ్ అనేది కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది. ఫాస్ట్ 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 సూపర్ ఫాస్ట్. దానికోసం మనం ఎస్ఎస్డీలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. యాక్సెసింగ్ ఫాస్ట్. ఇది మాత్రం ఏంటంటే చిప్పుల మాదిరిగానే, అంటే చెప్పాం కదా మన మెమరీ కార్డులో అవి చిప్పులు ఉంటాయి, అట్లాంటి చిప్పులాగా వేసుకోవచ్చు దీన్ని. బట్ ఇక్కడ నార్మల్ హార్డ్ డిస్క్ అనేది చిప్పులాగా కుదరదు, అది ఒక డివైస్ లాగా ఎట్లా ఉంటుంది కొంచెం బరువుగానే. ఎస్, ఇది మాత్రం చిప్పుగా ఉంటుంది. అది కింద 10 సార్లు పడినా 20 సంవత్సరాలు అలాగే నీటిలో తడిసిపోయినా ఏం కాదు కొన్ని సందర్భాల్లో. కానీ ఇది మాత్రం కింద పడిందా హార్డ్ డిస్క్లో ఉన్న డేటా పోద్ది. కొంతమంది అంటారు ల్యాప్టాప్ పైనుంచి కింద పడింది అనుకో, ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, వెంటనే హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయిపోయి డేటా కనపడదు మనకి. అందుకని ల్యాప్టాప్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకసారి కింద పడిందంటే హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయింది. హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయిందంటే దాంట్లో ఉన్న డేటా రాదు. రాకపోతే అప్పుడు మనం డేటా రికవరీ టూల్స్ ఉపయోగించి అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఒక 2000 తీసుకుంటాడు, లేదా 4000 తీసుకుంటాడు. అన్నయ్య 4000 తీసుకొని డేటా రికవరీ చేసి మనకి ఇస్తాడు. ఏం తగ్గించవా, రూపాయి కూడా తగ్గనంటాడు. అంటే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా, డైరెక్ట్గా ల్యాప్టాప్ని ప్రశాంతమైన విధానంలో పక్కన పెట్టుకోవాలి. హడావుడొద్దు. మెట్రో ఎక్కేటప్పుడు, బస్సులు ఎక్కేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, హాస్టల్లో కూడా కొంతమంది భలే ఇదిలో ఉంటారు. ల్యాప్టాప్ ఏదో ఈయన ఏదో పెద్ద ఇది ఇరగదీసి పొడిసేసినట్టు హడావుడిగా ఎదురొచ్చిండు కూడా తగులుతా పోతూ ఉంటాడు. ఏందో నిదానమే ప్రధానం. అలాంటి టెన్షన్లు వద్దు మనిషి జీవితాలకి. ల్యాప్టాప్ని సరిగా ఉంచండి, జాగ్రత్తగా ఉంచండి. పొరపాట్లు డ్యామేజ్ అయితే, హార్డ్ డిస్క్ డ్యామేజ్ అయితే కొలాప్స్, ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. అంతే. ఓకే సార్, మరి బాగానే ఉంది. హార్డ్ డిస్క్ గురించి మనకు వచ్చింది. అయితే ఈ ఎస్ఎస్డిలో కూడా మీకు ఏంటంటే ఎస్ఎస్డిలో ఎందుకంత స్పీడ్ వస్తుంది? ఎస్ఎస్డిలో ఇక్కడ ఇది ఉంటుంది బాస్, ఐఓపిఎస్. ఏంటది? ఐఓపిఎస్. ఇది ఎస్ఎస్డిలో అయితే, ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లో ఐఓపిఎస్ ఉంటుంది. అదే నార్మల్ హార్డ్ డిస్క్లో నో ఐఓపిఎస్. సార్ ఐఓపిఎస్ అంటే ఏం సార్, మాకు అర్థం కాలేదు. ఎస్ఎస్డి అనేది ఐఓపిఎస్ని ఫాలో అవుతుంది. ఐఓపిఎస్ అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆపరేటింగ్, అంతేనా? Inputs per second. ఓకే, ఎక్సలెంట్. IO operations per yeah. ఇన్పుట్ అవుట్పుట్ No, input పర్ సెకండ్. IO operations per second. IO operations per second. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుటే కదా, వేరేదా కాదుగా? No. Output. అదేలే, ఐఓ వేరు, ఇన్పుట్ అవుట్పుట్ వేరా? ఇన్పుట్ అవుట్పుట్ అయినా IO operations. సరే, సరే, ఏదైనా సరే, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఫర్ సెకండ్, అంతేనా? ఐఓ ఆపరేషన్స్ ఫర్ సెకండ్ అంటే ఎంత సెకండ్? ఒక సెకండ్కి ఎన్ని ట్రాన్సాక్షన్ చేయగలదు ఇది ఎస్ఎస్డి? ఎంత సపోర్ట్ చేస్తుంది, ఐడియా ఉందా? 2 lakhs. ఎంత? 2 lakhs ఫర్ సెకండ్. 2 lakhs ఫర్ సెకండ్. ఒక్క సెకండ్కి 2 లక్షల ట్రాన్సాక్షన్స్ చేసి పక్కన పడేస్తుంది అనమాట. ఏది? ఎస్ఎస్డి. ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ ఎస్ఎస్డి, ద ఎస్ఎస్డి డిస్క్ విల్ సపోర్ట్ యూ 2 lakhs ఆపరేషన్స్ ఫర్ సెకండ్. ఒక్క సెకండ్కి 2 లక్షల ట్రాన్సాక్షన్ చేసి పక్కన పడేస్తుంది. అంటే మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ వాడే డిస్క్లు ఏంటంటే ఎస్ఎస్డీలే. మరి ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఏ డిస్క్లు ఇస్తున్నాడు అంటే ఎస్ఎస్డీలే. ఏం సార్, నార్మల్ డిస్క్లు కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తాడు, తక్కువ రేట్లకు ఇస్తాడు. ఎస్ఎస్డి అనేది కొంచెం రేట్లు ఎక్కువ అవుతుంది అనమాట, అట్లా. సో ఇప్పుడు మనం సర్వర్ తయారు చేసేటప్పుడు సార్ నార్మల్ హార్డ్ డిస్క్ వేద్దామా, ఎస్ఎస్డి వేద్దామా? మనం ఎస్ఎస్డి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ ఎంత హార్డ్ డిస్క్ను వాడుకోవచ్చు మనం ఫ్రీగా? 30 GB హార్డ్ డిస్క్ను వాడుకోవచ్చు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో వాడు ఫ్రీగా ఇస్తాడు. 30 GB హార్డ్ డిస్క్ మనకి ఫ్రీగా ఇస్తాడు. సర్వర్లో మనం సెటప్ చేసుకోవచ్చు. మరి ఎస్ఎస్డి అనేది ఎట్లాగా? 2 lakhs ఆపరేషన్స్ ఫర్ సెకండ్ అనమాట. మరి ఒక్క సెకండ్కి 2 lakhs ఆపరేషన్స్ అయినప్పుడు 60 సెకండ్లకి ఎంత? ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలి, ఎంత 60 సెకండ్లకి? 60 సెకండ్, ఒక్క సెకండ్కి 2 lakhs 1 crore ఆపరేషన్స్. 20 60 సెకండ్లకి ఎంత అయితే? 60 × 2 lakhs ఎంత అవుతుంది అప్పుడు? ఎస్ చెప్పాలి. 1 crore ఎంత? 20 lakhs. ఆ? 1 crore 20 lakhs. 1.2 CR, అంతేనా? 20. అంతేనా కాదా? నిద్రపోతున్నారు ఎందుకు గమ్ము తీసి? ఎస్, రిమైనింగ్ పీపుల్ క్లోజ్ చేస్తున్నాలే. ఎస్ అంటే అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలదు ఇఫ్ యూ స్టోర్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఎస్ఎస్డి. సో మనం ఏడబ్ల్యూఎస్లో ఎస్ఎస్డినే తీసుకొని సర్వర్ని తయారు చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇది స్టోరీ. సో ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాడు ఫ్రీగా,
అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, అది లైనక్స్ అయినా ఫ్రీగా ఇస్తాడు, విండోస్ అయినా ఫ్రీగా ఇస్తాడు, మ్యాక్ అయినా ఫ్రీగా ఇస్తాడు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించి మనం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మరి హార్డ్ డిస్క్ కూడా ఇస్తాడు మనకి, హార్డ్ డిస్క్. అదే హార్డ్ డిస్క్ ఎలాగ ఇస్తాడు? ఎస్ఎస్డినే ఇస్తాడు. ఎస్ఎస్డి ఎంత ఇస్తాడు? 30 GB ఇస్తాడు. ఎస్ ఇది ఒకటి. సో సర్వర్ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఫస్ట్ కాంపోనెంట్. రెండోది ఏం కావాలా? హార్డ్ డిస్క్ కావాలా. మూడోది ఏం కావాలంటే ర్యామ్ కావాలా, ర్యామ్. సో ఈ ర్యామ్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు ఏమి ఇస్తున్నాడంటే మనకు ఫ్రీగా, ఫ్రెండ్స్, 1 GB ర్యామ్ ఫ్రీగా ఇస్తాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు 1 GB ర్యామ్ మనకు ఫ్రీగా ఇస్తాడు సర్వర్ తయారు చేసుకోవాలంటే. మరి నెక్స్ట్ ఉన్న ఐటమ్ ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిపియు అనేది ఒక ఐటమ్. ఈ ఐటమ్ ఏంది? దీన్ని మనం ప్రాసెసర్ అంటాం, ప్రాసెసర్. ఈ ఐటమ్ కూడా మనకి 1 కోర్ సిపియు ఇస్తాడు, 2 కోర్ సిపియు ఇస్తాడు, 3 కోర్ సిపియు కూడా ఇస్తాడు. ఇవన్నిటిని మనం అర్థం చేసుకున్న తర్వాత వీ కెన్ క్రియేట్ సర్వర్. ఓఎస్ అంటే తెలియకుండా, హార్డ్ డిస్క్ అంటే తెలియకుండా, ర్యామ్ అంటే తెలియకుండా, సర్వర్ అంటే సిపియు అంటే తెలియకుండా, అసలు ఏమీ తెలియకుండా నేను క్లౌడ్ ఇంజనీర్, నేను సర్వర్లు తయారు చేస్తానంటే ఎవరు బిల్లు నమ్మరు, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి సిపియు అంటే ఏంది, ర్యామ్ అంటే ఏంది అనేది ఈ క్లాస్లో నేను కవర్ చేయటం లేదు. నెక్స్ట్ క్లాస్లో నేను కవర్ చేస్తాను చక్కగా, కొంచెం డెప్త్ నాలెడ్జ్ చెప్పాలి. ఈ క్లాస్లో మనం ఏంటంటే హార్డ్ డిస్క్ అంతే. నెక్స్ట్ క్లాస్లో మనం సిపియు అంటే ఏంది, ర్యామ్ అంటే ఏంది కవర్ చేస్తే నువ్వు ఈజీగా సర్వర్ తయారు చేయటం సాధ్యమైంది. అదర్వైజ్ చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటావు, కంగారు పడుతూ ఉంటావు అనమాట. అందుకోసం ఇదంతా ఫౌండేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? క్లియర్? కొంచెం దృష్టి సారించండి. ఓకే. ఫిజిక్ అనేది ఒక సర్వర్ కాదు, లేకపోతే 30 GB 30 GB మనకి ఫ్రీగా ఒక వస్తుంది. server కా? ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తాడు సర్వర్కే, ల్యాప్టాప్ server కాదు, కా? ల్యాప్టాప్ ఓకే. కాదు, సర్వరే ఇది. ఓకే. AWS లో server మనం కా? సర్వర్ తయారు చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా ఇస్తాడు,